ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ ఐఓఎం ఒక రిపోర్ట్ ని విడుదల చేసింది. అందులో పాకిస్తాన్ నుంచి 40% మంది ప్రజలు పాకిస్తాన్ నుంచి వెళ్లిపోవడానికి సుముఖంగా ఉన్నట్టుగా ఆ రిపోర్ట్ చెబుతోంది. సో ఇది నిజంగా చాలా పెద్ద నెంబర్. అండ్ అంతేకాదు, ఈ మధ్య కాలంలోనే గత 3-4 సంవత్సరాల్లోనే పాకిస్తాన్ నుంచి యూరప్ కి వలస వచ్చిన వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగిందనేది కొన్ని నంబర్స్ చెప్తున్నాయి. సో ఆల్మోస్ట్ 100 మిలియన్ పాకిస్తానీస్ యూరోపియన్ లో ఉన్నారు అనేది ఒక అంచనా. అంటే నిజానికి ఇంతకుముందు అసలు అంటే పాకిస్తాన్ ఆల్మోస్ట్ యూరోప్ లో ఒక భాగంగా మారిపోవడాన్ని ఎట్లా చూస్తారు? అండ్ ఇది ఇది పెద్ద థ్రెట్ కదా, ఈవెన్ యూరోప్ కే పెద్ద కష్టం ఒకటి. ఫ్రెండ్, పాకిస్తాన్ నాశనం అయిపోతున్న పరిస్థితులు ఎక్కడ ఏ దేశం నాశనం అయిపోయినా అని యూరోప్ అండ్ వెస్టర్న్ కంట్రీస్ పెయిన్ ని తీసుకోవాల్సి వస్తుంది. తద్వారా ఆ సొసైటీలు కొలాప్స్ అవుతున్న పరిస్థితి. సో మీరేం చెప్తారు? అఫ్ కోర్స్ యూరోప్ చేసిన పాపానికి వాళ్ళు మూల్యం చెల్లించుకుంటున్నారు. గతంలో యూరోప్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ కాలనీస్ పెట్టుకొని చాలా మందిని పీడించి వాళ్ళ దగ్గర నుంచి మొత్తం వనరులన్నీ కొల్లగొట్టినటువంటి పరిస్థితులు మనకు తెలుసు. యూకే కావచ్చు, జర్మనీ కావచ్చు, ఫ్రాన్స్ కావచ్చు, పోర్చుగల్, స్పెయిన్, ఇటలీ, వీళ్ళందరికీ కూడాను కాలనీస్ ఉండేవి ప్రపంచవ్యాప్తంగా. సో కాబట్టి మీరు మంచి నెరేటివ్ చెప్పారు. చాలా మంచి నెరేటివ్ ఇది యాక్చువల్లీ. ఇప్పుడు ఇప్పుడు యూరోపే ఒక కాలనీగా మారిపోతుందంట, ఇస్లామిక్ కాలనీ. కరెక్ట్. సో అల్టిమేట్ గా ఆ క్యాన్సర్ అన్నది వాళ్ళలో కూడా వచ్చేసింది. దాంతో వాళ్లే కంప్లీట్ కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి. వచ్చే 50 సంవత్సరాల్లో ఇప్పుడున్నటువంటి క్రిస్టియన్ యూరోప్ అన్నది ఉండదు, కంప్లీట్ ఇస్లామైజ్ అయిపోతుంది అని అందరూ ప్రెడిక్ట్ చేస్తున్నారు. ఫ్రాన్స్ ఆల్రెడీ మనం చూస్తున్నాం, వాళ్ళు చేయి జారిపోతున్నది. అలాగే మనకు బెల్జియం, నెదర్లాండ్స్, మన గీర్ట్ వైల్డర్స్ లాంటి వాళ్ళు ఈరోజు ఎందుకు పాపులర్ అయ్యారు వాళ్ళు. అలాగే మనకు చూస్తే కనుక మెరీన్ లపెన్ కావచ్చు, లేదా మనకు జార్జో మెలోనీ కావచ్చు, రైట్ వింగర్స్ ఎందుకు పాపులర్ అవుతున్నారు? క్రమేపీ ఆ సొసైటీ అంతా క్షీణిస్తున్నది. కాబట్టి వచ్చే 50-60 సంవత్సరాల్లో నిజంగా షరియా లా ఇంపోజ్ చేసేటువంటి పరిస్థితి యూరోప్లో మనం ఆల్రెడీ చూస్తున్నాం మనం. కాబట్టి ఈ పరిస్థితులలో దానికి పెద్ద కంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక పాపులేషన్ వైజ్ పాకిస్తాన్ చాలా పెద్దది. అఫ్ కోర్స్ ఫస్ట్ నార్త్ ఆఫ్రికా నుంచి వెళుతున్నారు చాలామంది యూరోప్కి. మనకు లిబియా, తర్వాత మొరక్కో ప్రాంతాల నుంచి, మనకు నార్దర్న్ ఆఫ్రికా నుంచి, హార్న్ ఆఫ్ ఆఫ్రికా నుంచి, మనకు సుడాన్, ఇథియోపియా, లైబీరియా, ఇక్కడి నుంచి అందరూ వెళ్తున్నారు. నెక్స్ట్ అన్నిటికంటే పెద్ద కంట్రిబ్యూషన్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే కనుక మన అఖండ భారత్ నుంచి వస్తుంది. అంటే బేసిక్గా మనకు ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఈ 3 దేశాల నుంచి కూడా అక్కడ ఇమిగ్రేషన్ వెళ్తున్నది. మేజర్లీ 80%, 85% ఇది ఇల్లీగల్ ఇమిగ్రేషనే వెళ్తున్నది అక్కడికి. వీళ్ళు టర్కీ గుండా వెళ్తారు, లేదా యుఏఈ మీద వెళ్తారు, లేదా ల్యాండ్ రూట్లో వీళ్ళు ఆఫ్ఘనిస్తాన్ దాటి అలా మెల్లిమెల్లిగా ఇరాక్, ఇరాన్ దాటుకుంటూ వాళ్ళు యూరోప్లో ఎంటర్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా చూస్తున్నాం మనం. సంవత్సరానికి రమారమి 3 లక్షల మంది పాకిస్తాన్ నుంచి వెళ్తున్నారు అని మనకు తెలుస్తుంది. పాకిస్తాన్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఏ దేశమైనా సుస్థిరంగా ఉండాలంటే కనుక ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు, పని చేయగలిగినటువంటి వాళ్ళు ఏ దేశంలో ఉంటారో ఆ దేశానికి పురోగతి ఉంటుంది. ఆ దేశంలో పని చేయగలిగినటువంటి యువత వెళ్ళిపోతుంది, చదువుకున్నటువంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. కాబట్టి ఆ దేశం మామూలుగా వలస వెళ్ళిపోయే వాళ్ళు తట్టుకునేటువంటి పరిస్థితులు, ఇటువంటి ఎడ్యుకేటెడ్ క్లాస్ కూడా వెళ్ళిపోతే కనుక తట్టుకోలేనటువంటి పరిస్థితి వస్తుంది. టెంపరీగా వాళ్ళకు అక్కడి నుంచి రిపాట్రియేషన్, వాళ్ళు ఫారెక్స్ పంపిస్తారు కాబట్టి దానివల్ల వాళ్ళ ఎకానమీ కొంత ఏదో బాగు జరిగినా కానీ కూడా అల్టిమేట్గా బ్రెయిన్ డ్రెయిన్ అయ్యేసరికి, వాళ్ళ పని చేయగలిగినటువంటి యువత వెళ్ళిపోయేసరికి ఆ దేశంలో పని చేయడానికి మనుషులు దొరక్క ఉన్న ఎకానమీ కూడా కొలాప్స్ అయ్యేటువంటి పరిస్థితి రాబోతుంది పాకిస్తాన్కి. అంటే పాకిస్తాన్కి 2 ఇష్యూస్ ఉన్నాయి. ఒకటి బ్రెయిన్ డ్రెయిన్, అక్కడి నుంచి మనుషులు వెళ్ళిపోతున్నారు. రెండవది వీళ్ళు అక్కడ కంప్లీట్గా వెళ్ళిపోయి ఇక్కడ వెనక్కి తిరిగి రాకపోయినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు వీళ్ళకి రాబోయే 10-20 సంవత్సరాల్లో అక్కడి నుంచి వచ్చే ఫారెక్స్ రెవెన్యూస్ కూడా ఆగిపోతాయి. వీళ్ళు ఈ పరిస్థితి పాకిస్తాన్ ఎదుర్కొంటోంది. యూరోప్ సరే సరే అనుకున్నాం కదా, యూరోప్ కంప్లీట్ కొలాప్స్ అవుతున్నది వీళ్ళ ఇమిగ్రేషన్ తోటి. ఈ పరిస్థితి వల్ల మనకు చాలా పెద్ద ప్రమాదం వచ్చేటువంటి సిచ్యువేషన్స్ మనం చూడబోతున్నాం. ఎందుకంటే ఈ రోజు వాళ్ళు అక్కడికి వెళ్ళిన వాళ్ళు మన దేశంలో చొరబాటు చేయరని మనం ఏమైనా ఆపగలమా వాళ్ళని? ఆల్రెడీ చూస్తున్నాము, మనకు ఈస్ట్ పాకిస్తాన్ నుంచి ఎంతమంది వచ్చారో 1971 కంటే ముందర. ఈరోజు అస్సాం, డూబ్రీ, ఇటువంటి సదర్న్ అస్సాంలో మొత్తం వాళ్ళే కబ్జా చేసి కూర్చున్నారు బంగ్లాదేశ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్. రోహింగ్యాలు వచ్చేసారు మన దేశంలోకి. రేపటి రోజు పాకిస్తానీలను మనం ఆపగలమా? ఎంత బోర్డర్ ఫెన్సింగ్ పెట్టుకున్నా వాళ్ళని ఆపలేం మనం. బోట్లలో వస్తారు, లక్షల్లో వచ్చినప్పుడు. జరుగుతోంది. మొన్న జార్ఖండ్ ఎలక్షన్స్ అప్పుడు నేను అనాలిసిస్ లో వాటిల్లో చూస్తూ ఉంటే నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. జార్ఖండ్ లో కూడా డెమోగ్రఫిక్స్ విపరీతంగా మారిపోయాయంట. సో అక్కడ ట్రైబల్స్ అని అంటారు కదా, అక్కడ చాలా వరకు బంగ్లాదేశ్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన వాళ్ళు చాలా మంది, అందులో అక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఓటు హక్కులు కలిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు అనేది కూడా ఒకటి వచ్చింది. అంతేకాదు, ఈవెన్ కాంగ్రెస్ ప్రభుత్వంలో అస్సాంలో
ఒక మినిస్టర్, అతను ఇల్లీగల్ ఇమిగ్రెంట్, ఇక్కడ ఆధార్ కార్డు తీసుకొని కంటెస్ట్ చేసి గెలిచి మినిస్టర్ కూడా అయ్యాడు. సో ఈరోజు పరిస్థితి భారతదేశం మీద కూడా ఈ రిపర్కషన్ అనేది ఉండబోతుంది. యూరోప్ కంప్లీట్గా కొలాప్స్ అయిపోయి యూరోప్లో వీళ్ళకు ఇంకా పెద్దగా లేదు అనుకున్నప్పుడు ఎదుగుతున్నటువంటి భారతదేశము అది వాళ్ళకు ఒక పెద్ద ఆపర్చునిటీగా ఉండి మళ్ళీ అక్కడి నుంచి ఇమిగ్రేషన్ భారతదేశంలోకి వచ్చేటువంటి ప్రమాదం ఉన్నది. కాబట్టి పాకిస్తాన్ కొలాప్స్, ఆ సమాజం కొలాప్స్, ఆ దేశం కొలాప్స్ అవుతున్న దృష్ట్యా అక్కడి నుంచి వలస వెళ్ళడం అన్నది సహజము. ఆ వలస ప్రస్తుతానికి యూరోప్కి వెళ్తున్నారు. రేపటి రోజు భారతదేశంకి వచ్చినా మనం దాన్ని ఆశ్చర్యపడక్కర్లేదు. ఆల్రెడీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ తోటి మనకు చరిత్ర ఉన్నది కాబట్టి పాకిస్తాన్ నుంచి కూడా తయారైందంటే మన పరిస్థితి ఏంటి? అందుకని మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ రిపోర్ట్ అన్నది ఒక విధమైనటువంటి వేకప్ కాల్ కింద మనం భావించాలి. ఇదేదో యూరోప్కి మాత్రమే ప్రమాదం కాదు, మన దేశానికి కూడా రాబోతున్న ప్రమాదానికి సూచికగా మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.